చేతి వృత్తిదారుల ముఖ్య కార్యకర్త బద్వేల్ సుందరయ్య భవన్లో జి నాగార్జున అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చేతి వృత్తిదారులు బద్వేల్ పట్టణ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ చేతి వృత్తిదారుల పట్ల ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వృత్తిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట నెరవేరలేదని, ఆదరణ పథకం ద్వారా అధునాతనమైన పనిముట్లు చెప్పిన మాట ఏమైందని, అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా వృత్తుల్లో ఉన్నవారికి 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని, అన్ని వృత్తుల్లో ఉన్న ప్రజలకు 50 సంవత్సరానికి పెన్షన్లు, సేవా వృత్తుల్లో ఉన్న వృత్తిదారులందరికీ సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తూ భద్రత కల్పించాలని, వృత్తిదారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించే విధముగా ప్రభుత్వం చర్యలు, ఇల్లు లేని అర్హులైన వృత్తిదారులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి గట్టి ఇల్లు కట్టి ఇవ్వాలని అన్నారు. పై సమస్యలపై ఆగస్టు 31న బద్వేల్లో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తామని తెలియజేశారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు, వడ్డెర సంఘం జిల్లా నాయకులు ఈ రమణయ్య, రజక వృత్తిదారుల సంఘం పట్టణ నాయకులు సుబ్బారాయుడు, శ్రీనివాసులు, పద్మ, క్షౌర వృత్తిదారుల సంఘం నాయకులు ఓబులేసు, మేదర సంఘం నాయకులు పి వెంకటేశ్వర్లు, చర్మకారుల సంఘం నాయకులు రాజగోపాల్, ఓబయ్య, రాయప్ప, వడ్డెర సంఘం నాయకులు సుబ్బారాయుడు, వెంకటేష్, సంజీవరాయుడు, సిఐటియుసి నాయకులు పిసి కొండయ్య పాల్గొన్నారు. చేతి వృత్తిదారుల సంఘం సదస్సులో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి భాస్కర్ ఆయా రాష్ట్ర కమిటీ కార్యదర్శి చేతి వృత్తిదారుల సంఘం నుంచి పిలిపించుకోవడం జరుగుతుంది. చేతి వృత్తిదారులకు సంబంధించింది ఈ జిల్లాలో అందరికీ ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వాలు ఈ ఉపాధికి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళకు లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీకి సంబంధించింది మేము పిలిపించుకొని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ క్రమంలో చేస్తున్నాము. 31వ తారీఖున సదస్సుకు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వడ్డేళ్లకు సంబంధించింది ఈ కడప జిల్లాలో అన్ని చోట్ల అన్ని గ్రామాలలో అంతలకల ఇబ్బందికి పడుతున్నారు. అట్లానే వాళ్లకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి ఉందో చేతి ముట్లు అనేది ఇంతకుముందు బాక్సులుగా ఇచ్చన్నారు. అవి కూడా ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అదేవిధంగా రజకులకు సంబంధించింది వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది కూడా చేయకుండా ఈ రోజు ఇట్లో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అట్లనే ప్రతి చేతి ఉద్యోగాలు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది కరెక్టైన పద్ధతి కాదని చెప్పేసి మేము శ్రీకారం చుట్టడానికి కడప జిల్లాలో మేము సదస్సు నడుపుకొని అదేవిధంగా రాబోయే కాలాల్లో మేము ఈ ప్రభుత్వానికి సిగ్గుచెట్టుగా చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము. అది కామ్రేడ్. అదేగా వడ్డేరా వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈ రమణయ్య. అరికట్టాలి వృత్తిదారులపై దాడులను, అరికట్టాలి వృత్తిదారులపై దాడులను, అరికట్టాలి వృత్తిదారులపై దాడులను, అరికట్టాలి వృత్తిదారులపై దాడులను. మాకు లోన్లు, మాకు పనిముట్లు, మాకు పెన్షన్లు, మాకు ఉచిత వైద్యము, మాకు 200 యూనిట్లు ఇవ్వాలి. మాకు కరెంటు 200 యూనిట్లు ఉచితము ఇవ్వాలి. వృత్తిదారులందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితము ఇవ్వాలి. 200 యూనిట్లతో ఉచితము కరెంటు ఉచితము ఇవ్వాలి. 200 యూనిట్లు ఉచితము వృత్తిదారులందరికీ 200 యూనిట్లు ఉచితము ఇవ్వాలి. వృత్తిదారులందరికీ 200 యూనిట్లు ఉచితము. వర్ధిల్లాలి వృత్తిదారుల సంఘం, వర్ధిల్లాలి చేతి వృత్తిదారుల సంఘం, వర్ధిల్లాలి చేతి వృత్తిదారుల సంఘం. బద్వేల్ పట్టణ చేతి వృత్తిదారుల కన్వీనర్ నాగార్జున ఈ నెల 31వ తేదీన జరిగేటటువంటి చేతి వృత్తిదారుల మహాసభను బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తులైనటువంటి చేతి వృత్తులు అనేకమైనటువంటి వృత్తిదారులందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. చేతి వృత్తులు నేడు అట్టడుగు అంటిపోతున్నాయి. ప్రతి వృత్తిలోనూ ఇతర కులస్తులు మతస్థులు వచ్చి చేరడం వలన విపరీతమైనటువంటి కాంపిటీషన్ వలన ప్రతి వృత్తిలో గాని మంగళి వృత్తిలో సెల్యులర్లు వచ్చినాయి. పెద్దటువంటి అది కులాలైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సెల్యులర్లు పెట్టి
వృత్తిదారులైనటువంటి న్యాయ బ్రాహ్మణులను చాలా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. రజకులైనటువంటి వాళ్ళను వారి యొక్క వాషింగ్ మిషన్ల ద్వారా, తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీల ద్వారా గుడ్డలన్నిటినీ ఉతికి వాళ్ళ యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. అదే విధంగా వడ్రంగి వారిను, మేదరి వాళ్ళను, తర్వాత మేదరి వారులైతే ప్లాస్టిక్ యొక్క పరిశ్రమలు పెట్టి విపరీతమైనటువంటి ప్లాస్టిక్ ఒత్తులు రావడం వల్ల అట్టడుగు వర్గాలైనటువంటి మేదరి వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయి వలసలు పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే విధమైనటువంటి అనేకమైనటువంటి వృత్తులు, కంసలు గాని, తర్వాత ఎరికల గాని, తర్వాత ఉండేటటువంటి అనేకమైనటువంటి కులాలు చాలా దెబ్బతిన్నాయి ఆర్థికంగా. వీటినంటే ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి చేతి వృత్తిదారులకు ఉచితముగా పరికరాలు ఇవ్వాలి. అదే విధముగా 200 యూనిట్ల వరకు ప్రతి బీసీ అయినటువంటి చేతి వృత్తిదారులందరికీ ఉచిత కరెంటు ఇవ్వాలి. అదే విధమైనటువంటి వారికి ఎటువంటి షరతులు లేకుండా సబ్సిడీ యొక్క లోన్లు ఇవ్వాలి. ఇవన్నీ ప్రభుత్వం కల్పిస్తే వెంటనే ఆర్థికంగా చితికిపోయినటువంటి ఇక్కడ ఉండేటువంటి బీసీలైనటువంటి బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తిదారులు అందరూ కాస్త ఆర్థికంగా నిలదొక్కుండేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక వలసలు పోయేటటువంటి ఇవి తగ్గిపోయేటటువంటి ఆస్కారం ఉంది. ఇది ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసిపోతున్నారు. అక్కడ జీవనోపాధి దొరక్క మరణాలకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. కొందరైతే విదేశాలకు పోతున్నారు. అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి కష్టాల వలన వాళ్ళ యొక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబము, ఆధారపడినటువంటి కుటుంబము చితికిపోతా ఉంది. వాళ్ళు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని క్రమంగా బీసీలైనటువంటి వారందరూ అట్టడుగు చెందినటువంటి వృత్తిదారులందరూ వాళ్ళ యొక్క జీవనము నానాటికి క్షీణించిపోతుంది. వీటి అన్నిటినీ వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ నేను ఈ పట్టణ కన్వీనర్ చేతి వృత్తిదారుల సంఘం నాగార్జున